అమరావతి ఏరియాలో గుంటూరు సంబంధించి రింగ్ రోడ్డు పనులు శరవేగంగా జరగబోతున్నాయండి. మనం ఇప్పుడు దాని మీద ఒక అప్డేట్ తెలుసుకుందాం. గుంటూరు నగరంలో నిత్యం ట్రాఫిక్ నరకం అనే విషయం మనందరికీ బాగా తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు నగరం నుంచే విజయవాడ ప్రాంతానికి రావడం అనేది సహజంగా జరిగే చర్య పల్నాడు ప్రాంతం నుంచి. అయితే 12 సంవత్సరాల కిందట పేరుచెర్ల నుంచి పలకలూరు మీదుగా నేరుగా ఆటో నగర్కు వచ్చే విధంగా చిన్న రింగ్ రోడ్డు అయితే వెలిసింది. అదైతే ఇప్పటికే 2 ఫేజులు పూర్తయింది. అయితే దాదాపుగా అది 100 నుంచి 200 ఇళ్లు పాడుకొట్టాల్సిన ప్రదేశంలో ఆగిపోయింది ప్రాజెక్టు. అయితే గుంటూరులోంచి ఆ గుజ్జనగుళ్ళ ప్రాంతం నుంచి పలకలూరు మీదుగా పేరుచెర్ల వరకు దాదాపుగా 15 కిలోమీటర్ల వరకు దాదాపు 50 కోట్ల రూపాయలతో డెవలప్ చేసేందుకు నిధులైతే విడుదలవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఇల్లు కూర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎవరైతే ఇల్లు కోల్పోయే బాధితులైతే ఉన్నారో వాడికి ఆల్టర్నేటర్ గా స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది. వారి ఆస్తికి ఎంత నష్టం అయితే వాటిల్లో దానికి సమానంగా పరిహారం కూడా చెల్లించడం జరిగిందట. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు గాన పని మొత్తం పూర్తయితే అమరావతి రాజధాని చేరుకోవడం చాలా ఈజీ అవుతుందని చెప్తా ఉన్నారు. ఆటో నగర్ రాకుండానే నేరుగా అమరావతికి వచ్చే అవకాశం దక్కుతుందట. ముఖ్యంగా పల్నాడు ఏరియా నుంచి ఇది సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఈ పని అయితే పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. గత కూటమి ప్రభుత్వం 2014లో 2019 వరకు ఆ యొక్క పనిని భూ సమీకరణ ద్వారా కొంత ముందుకు తీసుకెళ్లినప్పటికీ ఇక పనులు స్పీడుగా చేయబోయటంలో ప్రభుత్వం మారిన విషయం మనకు తెలిసిందే. జగనన్న గుంతలతో దాదాపుగా 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దాదాపుగా ఈ 5 ఏళ్ళు వర్షం పడితే నరకాలు అనుభవించిన ప్రాంతాలు అవే. ఆ ఏరియా వాళ్ళు చాలా నరకయాతన అనుభవించడం జరిగింది. ఇప్పుడు తాజాగా రోడ్డు పనులు ప్రారంభం అవడంతో ఆ ప్రాంత ప్రజలకు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజలకు ఆ ప్రాంత వాసులకి ప్రయోజనం అయితే దక్కబోతా ఉంది. ఇక రాజధాని అమరావతి భూ సమీకరణ కూడా జరగబోతా ఉంది. తాడికొండలో కొన్ని మండలాలు, అమరావతిలో కొన్ని గ్రామాలు, ఇక పెద్దకాకాని మండలంలోకి వచ్చేటప్పటికి కొన్ని గ్రామాలు, ఇలా దాదాపుగా పెద్ద కూరపాటుతో కలిపి ఒక 5 మండలాల వరకు దాదాపుగా 12 గ్రామాల్లో ముందుగా 24,000 నుంచి 30,000 ఎకరాల వరకు రైతుల దగ్గర నుంచి సమీకరించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరలు పలికే గ్రామాల్లోకి వెళ్లడం లేదు. ఎకరా 4 నుంచి 5-6 కోట్ల ఉన్న ప్రాంతంలో దృష్టి సారించడం లేదు. రైతులు కూడా ఆ ఏరియాలో భూములు ఇవ్వడానికి ముందుకైతే రావడం లేదు. పెద్ద పడిమి గాని, కాజాం, పెద్ద కాకాని, చిన్న కాకాని, నంబూరు, పరుచూరు ఇలాంటి ప్రాంతాల్లో. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ ధరలు ఉన్న ఏరియాలోనే భూసేకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. అటుగానే అమరావతి రాజధాని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే వారం లోపల ఏ గ్రామాల్లో భూ సమీకరణ చేస్తారనే విషయంలో మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.